అది 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల. బుడమేరు పొంగింది, ఉగ్ర రూపం దాల్చింది. కృష్ణా గోదావరి తీరంలో ప్రజలు నీట మునిగిపోయారు. ఇళ్ళు, ఒళ్ళు, బళ్ళు మొత్తం నీట మునిగిపోయాయి. ఆహారం లేక, ఆక్రమణలతో, ఆకలి బాధలతో, అంటు వ్యాధులతో ఆర్తనాదాలు చేస్తున్న సమయంలో ఓ పసుపు చొక్క, తెల్లని ప్యాంటుతో ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. నేనున్నాను అన్నాడు. వాళ్ళకి సహాయ సహకారాలు అందించాడు, ఆహారాన్ని ఇచ్చాడు, సురక్షిత ప్రాంతానికి తరలించాడు, ఆసుపత్రులకు తరలించాడు, మందులు పంపిణీ చేశాడు. ఇవన్నీ చేస్తూ వాళ్ళకి బుడమేరు శాంతించేదాకా, మామూలు పరిస్థితులు వచ్చేదాకా అక్కడే మకాం పెట్టి వాళ్ళందరికీ ఎక్కడలేని సేవలు చేసి ప్రజల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని చంద్రబాబు నాయుడు గారితో కూడా శభాష్ అనిపించుకున్నారు. కాస్త ముందుకెళ్తే అది జగన్ ప్రభుత్వం. అప్పట్లో అన్నా క్యాంటీన్ రాష్ట్రమంతా రద్దు చేశారు. కానీ తన నియోజకవర్గ ప్రజలకు ఆకలి బాధలు తెలియకూడదని చెప్పేసి తన తండ్రి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి సంస్థ ద్వారా అన్నా క్యాంటీన్ 5 సంవత్సరాలు నిర్వహించి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే సొంత డబ్బులతో తన నియోజకవర్గంలో పేదవాడిని ఆకలి తీర్చారు. అదే పసుపు చొక్కా, తెల్ల ప్యాంటు వేసుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో ఈపాటికే మీరు అంచనా వేసే ఉంటారు. అతను ఎవరో కాదు, జల వనరుల శాఖ మంత్రులు, రాష్ట్ర మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు నిమ్మల రామనాయుడు గారు. మరి అతను మంత్రి అయినా, పోలిట్ బ్యూరో సభ్యుడైనా, అమరావతిలో తన శాఖ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న, అమరావతి నుంచి పాలకొల్లు దాకా 2 చేతులతో పని ఉన్న తన పొలంలో నాట్లు వేస్తాడు, పిండి జల్లుతాడు, కలుపు తీస్తాడు, పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తాడు. నిత్యం బిజీగా రాష్ట్రమంతా సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణ వ్యయంతో పరుగులు పెట్టి ఉరకల వేస్తూ తన నియోజకవర్గ ప్రజలను గుండెలో పెట్టుకుని చూసుకునే ఆ సేవా తత్పరుని మన తెలుగు రాజ్యం ఛానల్ ఇంటర్వ్యూ చేయకుండా ఉండదు కదా. గోదావరి జిల్లాలో కెనాల్స్ పరిస్థితి చాలా బ్రీఫ్ గా చెప్పండి సార్. వైసీపీ గవర్నమెంట్ లో 5 సంవత్సరాలు మరామతులు మాట్లాడించి కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటైన్ చేయాలి. టెండర్స్ సార్ జనవరిలో టెండర్ అయింది అనుకోండి, ఏప్రిల్లో కాలువ కడతారు. సో ఏప్రిల్లో వర్క్ మొదలు పెడితే మనకి జూన్ కాలువ తెలుగు వర్క్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, టెండర్స్ మార్చిపోయేట్టు ఏప్రిల్లో వాళ్ళు ఏమో వర్క్ మొదలు పెడతారు. కాలువ నీరు వచ్చే సమయానికి వర్క్ చేసుకుంటాం, ఏదో పై పని చేసుకుంటాం అనే ప్రచారం. అంటే రైతుల్లో జగం గత ఏ ప్రభుత్వం దాన్ని మనం ఏమైనా మార్చే అవకాశం ఉంది. 100కి 100% మీరు చెప్పింది కరెక్ట్. జూన్ 1వ తారీఖుని కాలువకు నీరు ఇవ్వగలిగితే 2 పంటలతో పాటు రైతు అపరాలు కూడా కొంత పండించుకునే అవకాశం. కానీ ఇది జరగట్లేదు. జూన్ 15 దాకా నీరు రావట్లేదు. మరి ఇది ఏమంటారు, మీరు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? అంటే జూన్ 1వ తేదీన ఖచ్చితంగా మనం వాటర్ ఇచ్చేస్తాం. ఇక్కడ సెకండ్ థాట్ లేదు. ఇప్పుడు మీరు ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన తర్వాత సార్, నేను ఒక రైతు బిడ్డగా చెప్తాను, జర్నలిస్ట్గా చెప్పట్లేదు. ప్రతి రైతుకి 5 బస్తాలు మగతా పెరిగింది. గతంలో మీ వ్యవసాయం ఏం చేయండి సార్, మాకు గిట్టుబాటు లేదు, అప్పులు పోలైతే దండం పెట్టిపోయిన పరిస్థితి నుంచి ఇవ్వండి సార్, చక్క ముక్క మేము చేసుకుంటాం అనే పరిస్థితికి వచ్చి ఆ క్రెడిట్ మీకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇరిగేషన్ అంటే అత్యంత ఇష్టమైనటువంటి శాఖ, కీలకమైనటువంటి శాఖ. గోదావరి జిల్లాలో కెనాల్స్ పరిస్థితి చాలా బ్రీఫ్గా చెప్పండి సార్. ఏదైతే సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు ఆ రోజు నిర్మాణం చేసినటువంటి స్ట్రక్చర్స్ కానీ, ధవళేశ్వరం బ్యారేజ్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి ఈరోజు గోదావరి డెల్టాలో ఈ యొక్క త్రాగు నీరు అందుతున్నటువంటి పరిస్థితి. దురదృష్టం కొలది గత పరిపాలన నుంచి ఈ యొక్క డ్రైన్స్ కానీ, కెనాల్స్ కానీ, మరామతులు లేకపోవడం కానీ, డీసిల్టింగ్ లేకపోవడం కానీ, ఇటువంటి ఇబ్బందుల వల్ల చిన్నపాటి వర్షం వచ్చినా కూడా చాలా ప్రాంతాలు జలాశయాలుగా మారి పంట పండించలేనటువంటి పరిస్థితి ఉంది. అందులో పర్టికులర్గా లాస్ట్ 5 ఇయర్స్ వైసీపీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి డీసిల్టింగ్ ఎక్కడా చేయలేదు. ఎక్కడా కూడా ఈ లాకులకు కానీ, షట్టర్స్ కానీ, మరామతులు మాట్లాడించి కనీసం గ్రీజ్ పెట్టి కూడా మెయింటైన్ చేయాలి. అంచేత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల యొక్క పాలనలో వైఫల్యం ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా మళ్ళీ గాడిలో పెడుతూ సరి చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ ఓఎండ్ఎం అంటే
మనము వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టినా కూడా దాన్ని ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ చేయకపోతే అది మొత్తం నిరుపయోగం అవుతుంది. ఆ ఉద్దేశంతో మేము వచ్చిన వెంటనే మొదటి సంవత్సరంలోనే 708 కోట్ల రూపాయలు ఈ మెయింటెనెన్స్ కోసం నిధులు కేటాయించి మంజూరు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ సమ్మర్లో పనిచేయడానికి 397 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసి ఇప్పుడే ఆర్థిక శాఖ కూడా పంపించి ఒక వారం రోజుల్లో ఆ నిధులు మంజూరు చేసి రేపు మే నెలలోపు ఆ పనులు పూర్తి చేయాలని. ఒక్క చిన్న విషయం ఏంటంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు ఓఎండ్ఎంకి. కానీ మనం ఫస్ట్ ఇయరే 700 కోట్లు ఖర్చు పెట్టాం. అయినప్పుడు కూడా సమస్య తీరట్లా. ఎందుకంటే చాలా జటిలంగా ఉంది గోదావరి డెల్టా. నేను కూడా ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, ఒక రైతుగా, రైతు బిడ్డగా నాకు కూడా అనుభవం ఉంది. అందుకనే ఇప్పుడు మేము ఏదైతే టోటల్గా ఈ గోదావరి జిల్లాలని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఆయన ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ తోటే ఈరోజు ఒక లైడార్ సర్వే కూడా మనం పూర్తి చేయడం జరిగింది 14 కోట్ల రూపాయలు వెచ్చించి. అంటే లైడార్ సర్వే ద్వారా ఒక డిపిఆర్ని, అంటే ఈ యొక్క కెనాల్స్ ఎంత మొత్తం ఆక్రమణకు గురైనాయి, డ్రైన్స్ ఎంత మొత్తం పూడికి గురైంది, ఏదైతే ఈ యొక్క మౌత్ అంటే ఈ యొక్క డ్రైన్స్ అన్నీ కూడా ఆ సముద్రాల్లో కలిసేటువంటి ప్రాంతాలు ఏ రకంగా అక్కడ పూడికి పూర్తయి అక్కడ ఏ రకంగా డ్రెడ్జింగ్ ఫ్యూచర్లో ఎట్లా చేయాలి అన్నీ కూడా డిపిఆర్లు, అదేవిధంగా లాకులు, షట్టర్స్ అన్నీ కూడా టోటల్ డిపిఆర్ తయారు చేసుకుని ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ఒక 2,000 కోట్లు 2,500 కోట్లు ఎంత ఎస్టిమేషన్ అవుతే అంతా కూడా ఏదైనా బ్యాంక్స్ కానీ ఇతరత్ర నుంచి మనం కలెక్ట్ చేసుకుని పనులు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము ఉన్నటువంటి సార్ డెక్కకి ఏమవుతుందంటే ఎన్ఆర్ఈజెస్తో మనం పిచికారీ చేస్తూ ఉన్నాం సార్. ఇవి ఎన్ఆర్ఈజెస్ వాళ్ళు పైన పనులు చేస్తామని చెప్పి రైతులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది మనం నీటి సంఘాలకు ఇవ్వలేమండి. ఇవాళ ఏదైతే గొరపడెక్క కానీ వీడ్ రిమూవల్ ఏదైతే ఉందో పూర్తిగా అది నీటి సంఘాలదే. ఎక్కడ కూడా ఎన్ఆర్జీఎస్లో అంటే ఎక్కడైనా ఎన్ఆర్జీఎస్ వాళ్ళు లేబర్కి పని కల్పించాలనే ఉద్దేశంతో ఎక్కడైనా చేయొచ్చేమో తప్ప మేజర్గా ఆ యొక్క పరిధిలో ఉన్నటువంటి నీటి సంఘాలకే మనం బాధ్యత చెప్తూ ఉన్నాం. అది కూడా గతంలో 5 లక్షల రూపాయలు మాత్రమే పనులు చేయడానికి వీలుంటే దాన్ని 10 లక్షల రూపాయలు కూడా పెంచి ఇప్పుడు మనం నీటి సంఘాలకు ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది, ఆ గ్రామంలో ఉంటారు, ఆ ప్రాంతంలో ఉంటారు. అందుచేత ఎక్కడైనా వాటర్ ఫ్లో కాకపోతే, గొరబడెక్క కనుక అడ్డుపడితే, లేకపోతే ఏదైనా మార్గానికి అవాంతరం వస్తే వెంటనే ఆ నీటి సంఘం అధ్యక్షుడిని రైతులు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా జవాబుదారీతనంతో బాధ్యతగా పనిచేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఏదైతే మీరు చెప్పినటువంటి వీడ్ రిమూవల్, గొరబడెక్క ఇటువంటివన్నీ కూడా నీటి సంఘం పరిధిలోనే 10 లక్షల లోపైతే పనిచేయడానికి పెట్టాము. 10 లక్షలు దాటితే టెండర్స్ పెట్టి పిలుస్తాము. టెండర్స్ సార్ జనవరిలో టెండర్ అయిందనుకోండి, ఏప్రిల్లో కాలువ కడతారు. సో ఏప్రిల్లో వర్క్ మొదలు పెడితే మనకి జూన్ కాలువ వచ్చేసరికి వర్క్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, టెండర్స్ మార్చిలో వేయటం, ఏప్రిల్లో వాళ్ళు ఏమో వర్క్ మొదలు పెట్టారు. కాలువ నీరు వచ్చే సమయానికి వర్క్ చేసుకుంటాం, ఏదో పై పని చేసి వెళ్ళిపోవటం అనే ప్రచారం. అంటే రైతుల్లో గత ఏ ప్రభుత్వం దాన్ని మనం ఏమైనా మార్చే అవకాశం ఉంది? 100కి 100% మీరు చెప్పింది కరెక్ట్. దాన్ని మార్చడానికి మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు అన్నట్లుగానే జనరల్గా ప్రతి సంవత్సరం చేసే మెయింటెనెన్స్ పనులు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇవి మార్చి ఏప్రిల్లోనే శాంక్షన్లు ఇచ్చేసి ఏప్రిల్ మే నెలలో పనులు పూర్తి చేసుకుంటే జూన్లో వర్షాలు వచ్చే సమయానికి కానీ కాలువలు వచ్చే సమయానికి కానీ పనులు పూర్తవుతాయి. కాకపోతే ఈ ఎస్టిమేషన్లు వేయడం కానీ లేదా శాంక్షన్లు ఇవ్వడం కానీ మాకు ప్రజెంట్ ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల డిలే అవుతూ ఉంది. అది వర్షాలు వచ్చిన తర్వాత, కాలువలు వచ్చిన తర్వాత పనులు చేస్తే అవి నాణ్యత 50% పోవడం వాస్తవం. అందుకనే మేము కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈ సంవత్సరం కూడా మా సిఈలతోటి, ఎస్సీలతోటి వాళ్ళ ముళ్ళకరాళ్ళ నెత్తి మీద పెట్టి ఎస్టిమేషన్లు తెప్పించాము. అవన్నీ కూడా ఇప్పుడు ఆర్థిక శాఖ పంపించాము. మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు ఈ వారంలో అంటే ఏప్రిల్ నెలలో అంటే కాలువలు కట్టే లోపల మనం వాళ్ళకి శాంక్షన్స్ ఇచ్చి అగ్రిమెంట్లు ఇస్తే మే నెలలో వాళ్ళు పనులు చేసుకోగలుగుతాం. జూన్ నెల వర్షాలు వచ్చినా, కాలువలు వచ్చినా కూడా మరి పనులకి ఎక్కడ కూడా నీటికి ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఉంటుంది. ఆ పని మీద నేను కూడా ప్రత్యేకమైన దృష్టి పెడుతూ ఉన్నాను. జూన్ 1వ తారీఖుని కాలువకి నీరు ఇవ్వగలిగితే 2 పంటలతో పాటు రైతు అపరాలు కూడా కొంత పండించుకునే అవకాశం. కానీ ఇది జరగట్లేదు. జూన్ 15 దాకా నీరు రావట్లేదు.
మరి ఇది ఏమంటారు, మీరు ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? అంటే జూన్ 1వ తేదీన ఖచ్చితంగా మనం వాటర్ ఇచ్చేస్తాం, ఎక్కడ సెకండ్ థాట్ లేదు. ఖచ్చితంగా మనం కూడా ఒక టైం బాండ్ పెట్టుకున్నాం, ఒక వాటర్ షెడ్యూల్ తీసుకున్నాం. జూన్ 1వ తేదీన కాలువలు నీరు విడుదల చేస్తాం మన గోదావరి డెల్టాకు సంబంధించి. కాకపోతే అక్కడ రైతులు సమాయత్తం అవడంలోనే కొంచెం డిలే అవుతూ ఉంది. జూన్ 1ని మనం వాటర్ ఇచ్చినా కూడా వీళ్ళు ఆకుమళ్ళు వేయడం కానీ ప్రిపరేషన్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ జూలైకి కానీ వీళ్ళు ప్రిపరేషన్ అవ్వడం, తద్వారా మీరు చెప్పినట్లుగా ఫస్ట్ క్రాప్ డిలే అవ్వడం, దాని తర్వాత కోతలు డిసెంబర్ కానీ రాకపోవడంతో మళ్ళీ సెకండ్ క్రాప్ రబీ లేట్ అవ్వడం జరుగుతూ ఉంది. అందుచేతనే చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యవసాయ శాఖని అంటే అగ్రికల్చర్ని ఇరిగేషన్ సమన్వయం చేసి రైతులను కూడా ఎడ్యుకేట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎర్లీగా వాళ్ళు క్రాప్ను స్టార్ట్ చేసుకుంటే సైక్లోన్స్ ఈ నవంబర్లో వచ్చేటువంటి సైక్లోన్స్ కన్నా ముందు ఫస్ట్ క్రాప్ ఒబ్బడి అయిపోతే నెక్స్ట్ ఆ క్రాప్ ఉండే టైంలో వర్షాలు బాగా పడతాయి కాబట్టి, ఎందుకంటే మనం లేట్గా నాట్లేస్తే ఆ వర్షాల టైంలో ఈ యొక్క చేను కూడా ఉపయోగం లేకుండా అవుతుంది. అందుచేతే మనము జూన్ నెలలోనే వాళ్ళు క్రాప్ మొదలు పెడితే జూలై ఆగస్టులో కురిసేటువంటి వర్షాలు కూడా ఆ పంటకు ఉపయోగపడతాయి. సైక్లోన్కి బిఫోరే పంట ఉబ్బడి చేసుకోగలిగితే రైతు గట్టెక్కుతాడు. ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ చేస్తూ ఉన్నాము. కాకపోతే రైతాంగాన్ని తర్ఫీదు చేయడానికి, కాకపోతే గత 5-10 సంవత్సరాల నుంచి మళ్ళీ వాళ్ళు మరల్చడానికి కొంత టైం తీసుకుంటూ ఉంది. ఏదైనా ఒక మీరు చెప్పినటువంటి విధంగానే ఆ టైం బాండ్ పెట్టుకుని చేయాలనేటువంటిది ఆలోచన. తద్వారా మీరు చెప్పినట్లుగా సమ్మర్లో మనం ఏదైతే అపరాలు కూడా సాగు చేయడం, దానివల్ల ఏంటంటే రైతుకి కొంతమేర కమర్షియల్ క్రాప్ కాబట్టి ఆదాయం వస్తుంది. రెండోది భూమి కూడా సారవంతం అవుతుంది. ఈ అపరాలు కానీ పిల్లి పెసర కానీ జనుము కానీ ఇట్లాంటివి కూడా చేయడం వల్ల భూమి కూడా సారవంతం అవుతుంది. ఖచ్చితంగా దీని మీద కూడా మనం దృష్టి పెడుతున్నాం. కాలువలు తవ్వకు సంబంధించి సార్ కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే కాలువలో తవ్విన మట్టి ఎట్టుకుని గట్టు మీద పెట్టేస్తారు. వర్షాలు వస్తే ఆ మట్టి యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ కాలువ పడిపోతుంది. అలా కాకుండా రైతులు కోరేది ఏంటంటే మా మీడియా ద్వారా ఈ మట్టిని ఆ గట్టు మీద వేసి పైన దాన్ని గ్రావెల్ కింద తీసుకుని శాంక్షన్ అవసరం ఎక్కువ తీసుకుని ఆ గట్టుని పటిష్టం చేసినట్టు ఉంటుంది. ఆ మట్టి మళ్ళీ కాలువ రాకుండా ఉంటుంది. ఇది మంత్రి గారి దృష్టికి తీసుకుని రైతులు కొన్నట్టు కోరిక. అంటే కాలువ మీద గట్టు అంటే ఎక్కడైనా బండ వీక్గా ఉండి కాలువగొట్టు వీక్గా ఉంటే మనము ఆ మట్టిని కాలువగొట్టు మీద వేసి దాన్ని సరి చేసి మీరు చెప్పినట్లుగా దాని మీద ఒక రోడ్డుగా మనం ఫామ్ చేసుకోవచ్చు. బట్ జనరల్గా ఏంటంటే చాలా వరకు కాలువగొట్లు కానీ డ్రైన్స్ కానీ గ్రావెల్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ కొన్ని చోట్ల ట్రాన్స్పోర్టేషన్ నిమిత్తం ఉంటూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనం కాలువ తవ్వినటువంటి మట్టిని ఏదైతే ఇతర పర్పస్లో మళ్ళీ మనం అక్కడి నుంచి తరలించవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కాలువగొట్ల మీద వేసేసినా అది హైట్లో అయినా మళ్ళీ ట్రావెలింగ్కి ఇట్లకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మాకు కూడా వాటర్ లెవెల్కి సంబంధించి బండ్ ఎంత హైట్లో ఉండాలి ఏంటనేది ఒక సిస్టమ్ ఇరిగేషన్లో ఉంటుంది కాబట్టి అది అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను బట్టి అంటే కొన్ని చోట్ల మీరు చెప్పినట్లుగా గండ్లు పడేటువంటి విధంగా బండ్ వీక్గా ఉండి మేము ఏదైనా వాటర్ హై లాకులు మూసి వాటర్ని పెంచినప్పుడు లెవెల్ పెంచినప్పుడు కొన్ని చోట్ల వాటర్ పొంగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి చోట మీరు అన్నట్టు బండని హైట్ చేసుకుని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి అవి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ప్లానింగ్ చేసుకుంటాం. ఇప్పుడు కాలువ అండి డ్రై టైంలోనే మనం డెక్కకి మందు కొట్టామనుకోండి కరెక్ట్గా పనిచేస్తుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే కాలువ నీరు వచ్చిన తర్వాత డెక్క వచ్చిన తర్వాత మందు కొడుతున్నాడు. సో మనం అలా కదా కాలువ కట్టేటప్పుడు మందు కొడితే అలా ఉంటుంది అసలు ఒక ఆలోచన మనకి. అంటే కాలువ కట్టేటప్పుడు అంటే వాటర్ ఫ్లో ఉంటుంది కొంత. జనరల్గా కాలువ కట్టేసిన తర్వాత అంటే వాటర్ ఫ్లో తక్కువ ఉంటుంది కాబట్టి మనం కొట్టినటువంటి మెడిసిన్ డైరెక్ట్గా దానికి ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఈ యొక్క కాలువలు కట్టడం అంటే ఏప్రిల్లో మనం కడతాం. బట్ మే నెలలో మందు కొట్టడం వల్ల ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ కలుపు మందు కానీ ఏదైతే గురబడ ఎక్కువ కొట్టే మందు కానీ ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే టెంపరేచర్ ఎక్కువగా ఉండి ఎండ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా బాగా 100% బాగా పనిచేస్తుంది. అంచేత ఏంటంటే కాలువలు వదిలేయడానికి ముందుగానే ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకోవాలి. కాలువలు కట్టే ముందు కంటే కూడా మంచిదే చేయగలిగితేనే అట్లీస్ట్ కాలువలు వదలడానికి ముందు అంటే ఏదైతే జూన్ 1న ఏదైతే మనం వదులుదామని అనుకుంటున్నామో ఈ లోపుగానే సమ్మర్లోనే ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ని ఇక్కడ ఉన్నటువంటి సన్లైట్ని యూజ్ చేసుకుని అప్లై చేస్తే ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుంది. మేము కూడా ఆ రకంగా గాడిలో పెట్టాలని నేను కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాకపోతే అధికారులకు కానీ
వీళ్ళకి కానీ గత నుంచి అలవాటైపోయినటువంటి ఫార్ములా ప్రకారం వెళ్తా ఉన్నాం. ఒక్కసారిగా మార్చడానికి నాకు కూడా కష్టం అవుతుంది. 100 సార్లు 50 సార్లు గట్టిగా మందలించి మనం కూడా ఇరిగేషన్ అధికారులు రివ్యూ తీసుకుని ఇప్పటికి ఇంకా ఎస్టిమేషన్ రాలేదు, ఏప్రిల్ నెల అవుతుంది, ఇప్పుడు కూడా మీరు ఎస్టిమేషన్ వేసుకు రాకపోతే ఎవరైతే సిఈ నుంచి రాలేదో వాళ్ళని స్వయంగా నా ఇరిగేషన్ కార్యాలయంకి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పాను. అంటే అంత డెప్త్కి వెళ్ళి వార్న్ చేస్తారు కానీ పనులు ముందుకు తీసుకురాలేకపోతుంది. అంటే వాళ్ళు కూడా కొంత అలసత్వం, నిర్లక్ష్యం, నిర్లిప్తత అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి గత పాలనలో. వాటిని మళ్ళీ ఒక్కొక్కటి గాడిలో పెడుతూ ఉన్నాం. మీరు అన్నట్టుగా 100% చేసి తీరాలి. నేను కూడా ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా మాట్లాడేవాళ్ళం, వాస్తవం ఒప్పుకోవాలి. ఆ రోజు కూడా ప్రతి సంవత్సరం చేసే పనులు కదా, ముందుగానే ఎందుకు అంచనాలు చేసుకోరు, ముందుగానే ఎందుకు శాంక్షన్లు ఎవరు, ఇన్ టైంలోనే ఎందుకు పని చేసుకోకూడదని మేము కూడా మాట్లాడాం. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేనే ఉన్నప్పుడు ఆ పనులు చేయవలసిన బాధ్యత నాదే. కాకపోతే ఇప్పుడు ఈ ఎవరైతే ఎస్టిమేషన్ వేసేవాళ్ళు కానీ, ఈ అధికారులు కానీ, అక్కడ నుండి ప్రజాప్రతినిధుల సహకారం ఇవన్నీ తీసుకుని చేయవలసి రావడంలో కొంత ఇబ్బంది వస్తుంది. నాకు తెలుసుంది కొద్దిగా మార్పు అనేది ఒక్క రోజులో రాదు కాబట్టి 1-2 సంవత్సరాలు దీన్ని కరెక్ట్ చేసుకోగలుగుతాం. చివరిగా సార్, ఇప్పుడు మీరు ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన తర్వాత నేను ఒక రైతు బిడ్డగా చెప్తాను, జర్నలిస్ట్గా చెప్పట్లేదు, ప్రతి రైతుకి 5 బస్తాలు మగతా పెరిగింది. 5 బస్తాలు మగతా పెరిగింది. ఓకే. వ్యవసాయానికి డిమాండ్ పెరిగింది. గతంలో మీ వ్యవసాయం ఏం చేయండి సార్, మాకు గిట్టుబాటు లేదు, అప్పులు పోనప్పుడు దండం పెట్టిపోయిన పరిస్థితి నుంచి ఇవ్వండి సార్ చక్క ముక్క మేము చేసుకుంటాం అనే పరిస్థితికి వచ్చింది. ఆ క్రెడిట్ మీకు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే నీటి సంఘాలకి మీరు పనులు అప్పచెప్పారు, వాళ్ళు దగ్గరుండి ఈ పనులు చేయించుకున్న బాధ్యత వాళ్ళు రైతులు కాబట్టి. దీనివల్ల ఏమవుతుందంటే సార్, రైతు కొలగారం డబ్బు మిగిలిపోతుంది. గతంలో కొలగారం డబ్బు పెట్టి డెక్క తీర్చేవాడు. సో ఇది ఒక సంస్కరణ మీరు తీసుకొచ్చారు ఇరిగేషన్ శాఖలో, గొప్ప సంస్కరణ ఇది. ఇప్పుడు భూమికి మగతా పెరిగింది, డిమాండ్ పెరిగింది, రైతుకు ఆదాయం పెరిగింది. ఇటువంటి సంస్కరణలు మీరు ఇంకా తీసుకొచ్చే ఆలోచన ఏదైనా ఉందా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో? 100కి 100%. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇరిగేషన్ అంటే అత్యంత ఇష్టమైనటువంటి శాఖ, కీలకమైనటువంటి శాఖ. ఆయన కూడా మాకు రివ్యూల్లో కూడా ఒకటే చెప్తుంటారు, నేను మొట్టమొదటిగా ఇరిగేషన్ శాఖ మంత్రిగానే పనిచేశానని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉంటారు గర్వంగా. ఎస్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశారంటే ఆయన మొదటి చేపట్టినటువంటి శాఖ. తద్వారా ఆయనకి ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ గ్రౌండ్లో ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయర్, ప్రతి కాలువ తిరిగినటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అందుచేతే మాకు రివ్యూస్లో వీటిల్లోనూ కూడా చాలా క్లియర్గా 1 సంవత్సరం వర్షాలు బాగా పడి 1-2 సంవత్సరాలు తగ్గినా కూడా ఎక్కడ కూడా కరువు అనేది కనపడకూడదు. ప్రతి నీటి బట్టిని ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్ళాలి అనేటువంటి విధంగానే ఆయన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు అన్నీ ఫుల్ఫిల్. లాస్ట్ 2 years మీరు చూశారు, రాయలసీమలో సైతం మే నెలలో సైతం జలాశయాలు నీటితో కలకల్లాడుతూ ఉన్నాయి. ఈ ప్లానింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆయన సూచనలు కానీ ప్లానింగ్ ద్వారా. అందుకే ఇప్పుడు సీఎం గారు కూడా మనం ఈ కాలువలు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లు అంటే ఉపరితలం మీద ఉన్నటువంటి నీటిని ఏ రకంగా అందిస్తున్నామో, దీనితో పాటుగా ఒక కరువు రహితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రం ఉండాలని అంటే భూగర్భ జలాలను కూడా పెంచుకోవాలి. అంటే ఈ భూమినే ఒక రిజర్వాయర్గా మార్చుకుని తద్వారా పూర్తి స్థాయిలో నీటిని మనం అందించాలనే ఆలోచనతో ఇప్పుడు మొన్ననే మీరు చూసారు, మనం ఏప్రిల్ 6వ తేదీన ఈ జలహారతి, మీరు జలహారతి కార్యక్రమానికి అనంతపూర్లో శ్రీకారం చుట్టారు. 100 days స్పెషల్ డ్రైవ్ కింద తీసుకుని ఎక్కడెక్కడైతే చెరువులు ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి, ఆ చెరువులకి ఈ యొక్క వాటర్ వచ్చేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ చెక్ డ్యామ్లు కట్టుకుంటూ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వాటర్ని సాధ్యమైనంత వరకు వేస్ట్గా సముద్రంలోకి, డ్రైన్స్లోకి పోకుండా ఆ నీటిని భూమిలోకి పంపించి భూమిని ఒక రిజర్వాయర్గా తయారు చేసుకుని ఆ భూగర్భ జలాలను పెంచుకొని ఈ యొక్క కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటిది సీఎం గారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రెండవది, ఇప్పుడు మన గోదావరి డెల్టా ఖచ్చితంగా సీఎం గారు కానీ మేము కానీ చాలాసార్లు డిస్కషన్లు. ఎందుకంటే గోదావరి డెల్టాలో సాయిల్ చాలా ఫెర్టిలిటీ ఉన్నటువంటి ల్యాండ్, వాతావరణం అనుకూలిస్తుంది బాగా పంట పండడానికి. అదేవిధంగా గ్రావిటీ మీద వాటర్ వస్తుంది మనకి ధవళేశ్వరం నుంచి. ఎక్కడ కూడా ఒక లిఫ్ట్ కానీ ఒక కరెంటు కానీ మనకు అవసరం లేదు. అంటే రూపాయి ఖర్చు లేకుండా నీరు వస్తుంది. అంటే ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఏదైతే
కాటన్ మహాశయుడు ఇచ్చినటువంటి లాకులు, షట్టర్లు వీటన్నిటిని కూడా బాగు చేసుకుని, మీరు అన్నట్టు ఆ బండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తన్ చేసుకుని, ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేసుకుని, ఈ గొరవడెక్క ఇటువంటి మెయింటెనెన్స్ పనులన్నీ సక్రమంగా చేసుకుంటే 100% మళ్ళీ గోదావరి రైతుకి పూర్వవైభవం వస్తుంది. ఆ రకంగా తీసుకురావాలనేదే మా ఆలోచన. మీరు చెప్పినట్లుగా గత 2 సంవత్సరాలు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 100% మేము చేసేసామని చెప్పట్లేదు. మేము చేసింది ఒక 20%, 30% ఉంటుంది. ఆ 20-30% మేము చేసిన పనులకే, అంటే 5 సంవత్సరాలు సున్నా చుట్టేసినటువంటి నాటి నుండి ఆ 20-30% ఓఎండ్ఎం పనులు అయితే సక్రమంగా మేము ఈ 2 సంవత్సరాలు చేసాం. ఎందుకంటే ఇదివరకు నియోజకవర్గంలో ₹1,00,000 పని కూడా ఓఎండ్ఎంలో చేయలే. కానీ ఈరోజు నియోజకవర్గానికి 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు మేము ఓఎండ్ఎం పనులు చేస్తున్నాం ప్రతి కాన్స్టిట్యున్సీకి, లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ. దానివల్ల ఈరోజు ఆఖరి ఎకరం వరకు నీరు అందింది. ఇప్పుడు మీ కోనసీమలో కూడా నిన్న నాకు చెప్పడం జరిగింది, అమలాపురం, మమ్మిడివరం కూడా ఆఖరి ఎకరానికి కూడా నీళ్లు వచ్చినాయి, మాకు ఇబ్బంది లేదు. మా వెస్ట్ గోదావరిలో కూడా గతంలో మెరక ప్రాంతాల్లో నీరు అందడం కొంచెం కష్టమయ్యేది, వాటికి కూడా ఈవేళ నీరు అందించగలిగి. లాస్ట్ టైం నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మోటార్ సైకిల్ నడిపేవాళ్ళం. ఇది వరిచేలలో వాలీబాల్ ఆడాం రబీ పంటలో, దాళవ పంటలో, జగన్ ప్రభుత్వం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా నీళ్ళు అందించాం. తద్వారా ఈ యొక్క సరైనటువంటి సమయంలో మనం నీరు ఇచ్చాం కాబట్టి, అంటే పంటకు అవసరమైన టైంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా నీరు ఇచ్చాం కాబట్టి. ఎందుకంటే గతంలో ఏదైనా సరిగ్గా చిరుపొట్ట దశకు వచ్చేటప్పటికి నీళ్లు ఎద్దడికి గురయ్యేది. సరిగ్గా చిరుపొట్ట ఈనిక దశలో కనుక నీళ్లు లేకపోతే ఆ గింజంతా కూడా తప్ప కింద అయిపోయేది, లేకపోతే దాని క్వాంటిటీ తగ్గిపోయేది. దానివల్ల ఈల్డింగ్ పడిపోయేది. మీరు చెప్పినట్లుగా 50 బస్తాలు పండవలసిన చేయని 30 బస్తాలు, 20 బస్తాలు కూడా పండనటువంటి స్థితిలో ఉండేది, రైతు నష్టపోయేవాడు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే మా ప్రాంతంలో కూడా ఇప్పుడు కోతలు వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా 50, 55, 60 బస్తాల వరకు దిగుబడులు వస్తూ ఉన్నాయి ఎకరానికి. బ్రహ్మాండంగా, ఆనందంగా, సంతోషంగా పంట చేలు చూస్తుంటే బంగారపు రంగుతో మెరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఒక సాటిస్ఫాక్షన్. అంటే మనం ఈ యొక్క ఓఎండ్ఎం వర్క్స్ ఈ చిన్న మొత్తంలో చేస్తేనే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. రేపు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆ 14 కోట్లు పెట్టి ఏదైతే మేము లైడార్ సర్వే చేసి గోదావరి జిల్లాలకి పూర్తిగా ప్రక్షాళన చేయాలనేటువంటి డిపిఆర్ మాకు నిధులు కనుక ఏదో రకంగా ఏషియన్ బ్యాంక్గా, వరల్డ్ బ్యాంక్, ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది, అటువంటి నుంచి మనం కనుక చేసుకోగలిగితే ఇంకొక 15-20 సంవత్సరాల పాటు మళ్ళీ ఈ గోదావరి డెల్టాలో నీటి ఇబ్బంది లేకుండా, మురుగు ఇబ్బంది లేకుండా చేసుకోగలుగుతాము. ఆలోచనతో మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. చివరిగా టైం మీరు ఎలా మేనేజ్మెంట్ చేస్తున్నారు? కాసేపు అమరావతిలో బిజీగా మీ శాఖతో సమీక్ష, మళ్ళీ కాసేపు పాలకులు వచ్చేస్తారు. ఇక్కడ లేని వాళ్ళకి ఏదో చిరు వ్యాపారికి బళ్ళు ఇస్తున్నట్టు, వికలాంగులకు ట్రైసైకిల్ ఇస్తున్నట్టు, మళ్ళీ మీ పొలం వెళ్ళిపోయి పీటీ చల్లుతూ ఉంటారు. ఇన్ని పాత్రలు ఒకే రోజు ఒకే ఫ్రేమ్లో మీకు కనపడతాయి. ఈ మధ్యకాలంలో మీరు మళ్ళీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యారు. ఎలా మీకు టైం ఎలా సరిపోతుంది సార్? మంత్రి గారు చెప్పండి. అంటే మనము చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక సామాన్య రైతు కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తులం. 2 చదువుకుంటున్నప్పుడు కూడా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి పెరిగినటువంటి వ్యక్తులం. రేపు ఒక శాసనసభ్యుడిగా రావాలనుకున్నది, రాజకీయాల్లోకి వచ్చినటువంటి కారణం ఏంటంటే, నేను నా పరిధిలో చేస్తే కొంతమందికి మాత్రమే సర్వీస్ చేయగలను, అదేవిధంగా పాలిటిక్స్లోకి వస్తే ఒక ప్రజాప్రతినిధిగా అవుతే ఇంకా వేలాది మందికి, లక్షలాది మందికి అవకాశం వచ్చిన ఉద్దేశంతో నేను వచ్చిన ఏమే ఆ ఉద్దేశంతో రావడం జరిగింది రాజకీయాల్లోకి. అదృష్టవశాత్తు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా నాకు అవకాశం కల్పించారు. అంటే ఇంకా కోట్లాది మందికి సేవ చేసే అవకాశం వచ్చింది. ఇప్పుడు అందరికీ అవకాశం రాదు, కొద్ది మందికి మాత్రమే వస్తుంది. ఆ వచ్చినటువంటి కొద్ది మందిలో ఒకడైనటువంటి నేను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి 10 మందికి నేను సర్వీస్ చేసినప్పుడు, రేపు మేము ఈ అధికారంలో ఉన్నా లేకపోతే ఈ పదవిలో ఉన్నా లేకపోయినా మనం చేసేటువంటి పనులు ప్రజలకి శాశ్వతంగా గుర్తుంటాయి. మనం ఈ భూమి మీద తెలియనప్పుడు మనం పట్టుకెళ్ళేది ఏముండదు. మనం తెచ్చుకునేటువంటి పేరు, మంచి పేరు ఏదైతుందో అది మాత్రం ఈ భూమి మీద శాశ్వతంగా ఉంటుంది. ఆ రకమైన సిద్ధాంతంతో ఉన్నటువంటి వ్యక్తిని. అందుకే కష్టం నాకు కూడా అది కష్టంగా అనిపించదు, ఇష్టంగా అనిపిస్తుంది.
పనిలో ఇష్టం ఉంటుంది. అంచేత నాకు అది హార్డ్ వర్క్ అని నాకేమనిపించేది. ఇప్పుడు ఒక బర్రెల గ్రౌండ్స్ మేము క్లీన్ చేసుకున్నా, లేకపోతే ఒక కాలువలో శుభ్రం చేసినా, లేకపోతే ఈ ఇతరత్ర ఈ మండు టెండర్లో కూడా మేము పని చేసుకున్నా, ఇట్లా అంటే ఆ టైంది కూడా ఇప్పుడు నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాం. ఒక 5 రోజులు మ్యాక్సిమం మాకు విజయవాడ సీఎం గారితో రివ్యూస్, సెక్రటేరియట్ ఫైల్స్, వీటితో పాటుగా అటు కడప వెళ్ళాలి, ఉత్తరాంధ్ర వెళ్ళాలి, ఈ వెలుగొండ వెళ్ళాలి, పోలవరం వెళ్ళాలి, ఇట్లా ఫీల్డ్ వర్క్ ప్రాజెక్టులు చూసుకుంటూ సెక్రటేరియట్ చూసుకుంటూ ఒక 2 రోజులు మళ్ళీ నా కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే నేను ఈ స్థానంలో ఉండడానికి నన్ను ఆశీర్వదించినటువంటి ప్రజలు నా నియోజకవర్గ ప్రజలు, అందుచేత వాళ్ళకు కూడా సర్వీస్ ఇవ్వాలి. అందుకే శనివారం ఆదివారం కూడా ఎక్కడ కూడా, ఈరోజు ఆదివారం, ఈరోజు ఇక్కడ కూడా కార్యక్రమం రాత్రి 12 గంటలు అయింది. రాత్రి గ్రీవెన్సీ అంటే వచ్చినటువంటి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడానికి రాత్రి 12 గంటలు. ఈరోజు కూడా నాకు మళ్ళీ 11:30, 12 అవుతుంది నైట్ కంపల్సరీ. అంటే ఏదైతే ఒక 5 రోజులు 4 రోజులు రాష్ట్రంలో కానీ సెక్రటేరియట్లో గడపడం ద్వారా మిగిలినటువంటి 1-2 రోజులు సెలవు దినాలైనా కూడా మళ్ళీ నా నియోజకవర్గానికి కేటాయించుకుంటూ ఇక్కడ ప్రజలకు కూడా ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటూ ఆ రకంగా ఈ ఒక మంచి పని చేస్తున్నాము. ఇప్పుడు ఒక అవకాశం ఉంది చేయడానికి, అవకాశం ఉన్నప్పుడు 10 మందికి మనం ఎంత చేయగలిగితే అంత చేయగలగాలి. మనం చేసినప్పుడు అవతల కళ్ళల్లో కూడా ఒక ఆనందం కనపడుతూ ఉంది, ఒక తృప్తి కనపడుతూ ఉంది. అది కోట్ల రూపాయలు సంపాదించినా మనం సంపాదించలేం. ఆనందం సంతోషం వాళ్ళకి ఇవ్వడమే పరమావిధిగా మనం అటు రాష్ట్రంలో కానీ ఇటు నియోజకవర్గంలో కానీ పని చేసుకుంటూ సెలవు అనేది కూడా లేకుండా శనివారం అయినా ఆదివారం అయినా అది కూడా ప్రజలకే కేటాయించుకుని అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే ప్రజలకే కేటాయించి పని చేసుకుంటూ పోతాం. మీకు ప్రైవేట్ లైఫ్ లేదా సార్? చివరిగా ప్రైవేట్ లైఫ్ లేదా, పబ్లిక్ లైఫ్ లేదా? అంటే ప్రైవేట్ లైఫ్ అంటే ఈ ప్రజలే మన కుటుంబం. ఇప్పుడు నా నియోజకవర్గం ప్రజలు ఉన్నారు. ఇప్పుడు కుటుంబం అంటే నేను నా భార్య, మా బాబు, మా పాప, మేము నలుగురమే కుటుంబం కాదు. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాకు కుటుంబం కింద నేను భావిస్తాను. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ ఎవరైతే వాళ్ళు కూడా నా శాఖ పరంగా నేను కూడా వాళ్ళ కుటుంబంగా భావిస్తాను. అంచేత నా పరిధిలో నేను ఎమ్మెల్యేగా ఉంటే నా నియోజకవర్గం, నేను ఈవేళ మంత్రిగా ఉన్నాను రాష్ట్రం అంతా కూడా కుటుంబంగానే భావించాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత త్యాగం అంటే 10 మందికి ఉపయోగపడేటువంటి విధంగా. ఇప్పుడు మహాత్మా గాంధీ ఒక పిలిపిస్తే వేలాది మంది, లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు వ్యక్తిగత లైఫ్ని నష్టపోతారు. అతను వ్యక్తిగత లైఫ్ తీసుకుంటే ఈరోజు ఈ దేశానికి సూత్రం వచ్చి ఉండేది కాదు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన విదేశాల్లో చదువుకునేటప్పుడు ఫీజులు కట్టడానికి వాళ్ళ భార్య అంటే ఒక పక్కన పిల్లవాడికి జ్వరం, ఫీవరు, హెల్త్ బాగోగల, ఉన్నటువంటి డబ్బులు పిల్లవాడి వైద్యానికి ఖర్చు పెట్టాలా లేకపోతే భర్త చదువులకి పంపించాలా అనేటువంటి మీమాంసలో పాపం భర్తకే పంపించి చదివించారు. కుటుంబం నష్టపోయింది కానీ దేశం బాగుపడింది. చేత ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను కూడా మా కేడర్ కానీ మా నాయకులు కానీ కూడా చెప్తూ ఉంటాను, మనం రాజకీయాల్లోకి వచ్చింది మనం బాగుపడడానికి కాదు, ప్రజల్ని బాగు చేయడానికి. మన రాజకీయాల్లో వచ్చింది మన ఇల్లుని చక్కదిద్దుకోవడం కాదు, మన రాష్ట్రము మన నియోజకవర్గాన్ని చక్కదిద్దుకోవడానికి అనేటువంటి లైన్లోనే నేను పాలిటిక్స్లోకి వెళ్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.